పాలమూరు ప్రజల దశాబ్ద కళ నెరవేరింది. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని 2, 3 లిఫ్ట్లను ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు. 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 330 గ్రామాలకు తాగునీరు అందించేందుకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తోడి సర్జికల్, జొన్నల బొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లతో నీరందించనున్నారు. 8 ఏళ్ల పాటు స్లోగా సాగిన పనులను అధికారంలోకి వచ్చాక స్పీడప్ చేసింది తెలంగాణ సర్కార్. పనుల్లో వేగం పెంచి 2 ఏళ్లలో అనేకసార్లు రివ్యూలు చేసి ప్రత్యక్ష తనిఖీలతో పనులు పూర్తి చేయించారు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు. కల్వకుర్తి 2వ దశ ఎత్తిపోతల కోసం 694 కోట్లు ఖర్చు చేశారు. 3వ ఎత్తిపోతల పథకం కోసం 829 కోట్లు ఖర్చు చేశారు. జొన్నల బొగుడ రిజర్వాయర్లో 2 టీఎంసీల నీటిని ఇప్పటికే నిల్వ చేశారు. దీని కింద కోడేరు మండలంలో 19,252 ఎకరాలు, పెద్ద కొత్తపల్లి మండలంలో 12,000, పానగల్ మండలంలో 15,600 ఎకరాలు సాగులోకి రానున్నాయి. ఇక 0.9 టీఎంసీల సామర్థ్యం కలిగిన గుడిపల్లి గట్టు కింద 2,40,000 ఎకరాల ఆయకట్టుంది. దీని ద్వారా నాగర్ కర్నూల్, బిజినేపల్లి మండలాలకు సాగు, తాగునీరు అందనుంది. 10 ఏళ్లకు 3 లిఫ్ట్లు పూర్తి కావడంతో పాలమూరు రైతులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.